పెద్ద ఎత్తున ఇటీవల కూర్చొని మాట్లాడారు. నిన్న కూడా ఎక్కడో మాట్లాడుతున్నారు మీరు ఫ్రీ బస్ అని చెప్పి కనకదుర్మ దగ్గర పోయి. ఏంటి నీ ఫ్రీ బస్సు నాకు అర్థం కావడంలా. ఈరోజు నేను ఇటీవల 4-5 రోజుల నుంచి మా ఊర్లో కూర్చొని గడిపితే సామాన్య వ్యక్తులంతా వచ్చి అన్న బస్సులు ఎక్కాలంటే ఎక్కేటువంటి పరిస్థితి లేదు, బస్సులన్నీ కిక్కిర్చిపోయినాయి, కొత్త బస్సులు లేవు, మేము బస్సులు ఎక్కాలంటే గంటలు తరబడి, ఎందుకంటే బస్సులో ఖాళీలు లేవు. ఫ్రీ బస్ అనేది నువ్వు మహిళలకు ఉచిత బస్ అనేది ఇచ్చిన తర్వాత వాళ్ళు గౌరవంగా పోయే రకంగా నువ్వు బస్సుల యొక్క సంఖ్య పెంచాలనా లేదా? నువ్వు బస్సుల సంఖ్య పెంచకుండా సామాన్య ప్రయాణికులకు అందరికీ ఇబ్బంది కలిగించి ఈరోజు ఆడోళ్లు కూర్చొని ఆ యొక్క సీట్ల కోసం కొట్లాడుకునేటువంటి దౌర్భాగ్యం కల్పించి ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తాయని చెప్పడం ఇదేమైనా సమంజసమా? చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేయి. నీకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే 50 సీట్ల కెపాసిటీ ఒక బస్సుకు ఉంటుంది. 50 కాకుంటే 55 మంది 60 మంది అయితే ఓకే. 150 మంది ఏందండి ఒక్కొక్క బస్సులో? ఊపిరి తీసుకునే దానికి కూడా సందు లేకంగా ఆ రోజు కుక్కిస్తే ఎట్లా సాధ్యమవుతుంది? ఇది ఫ్రీ బస్ ఇచ్చినట్ట నేను అడుగుతున్నా. ఫ్రీ బస్ ఇవ్వాలని నువ్వు అనుకుంటే దాని యొక్క బస్సుల యొక్క సంఖ్య కనీసం 2-3 రెట్లు పెంచాలా. ఒక బస్సు అన్నా పెంచినావా? గొప్పగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తారీఖు అయితేనే హెలికాప్టర్ వేసుకుని పోతాడు ఏదో ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్కు. ఏమి కార్యక్రమం అంటే పెన్షన్లు పంచే కార్యక్రమం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చెప్పుకునేదానికి ఏదైనా ఉంటే నేను పెన్షన్లు పంచుతాను అని చెప్పి మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి అయ్యి 17 నెలలు అవుతా ఉంది. ఈ 17 నెలల్లో 60 సంవత్సరాలు దాటేటువంటి ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళకు కొత్తగా ఎంతమందికి పెన్షన్ ఇచ్చారండి మీరు? సార్ చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి, ఎంతమందికి? ఒక్కరికన్నా నువ్వు ఇచ్చావా? మరి గొప్పగా ఈరోజు ఊర్లోకి పోతున్నావు, నువ్వు చెప్తా ఉండవు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఆటోమేటెడ్ మోడ్, 60 సంవత్సరాలు ఎవడైనా దాటితే గ్రామ సచివాలయంలో ఇమీడియట్గా పేరు వస్తుంది, పలానా తనకి 60 ఏళ్ళు దాటే అతనికి పెన్షన్ ఇమ్మంటే ఆ గ్రామ కార్యదర్శి పోయి ఆ మరుసటి నెల నుంచి అతనికి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈరోజు చెప్తున్నాను, నువ్వు గొప్పగా చెప్తా ఉన్నావు 3,000 నుంచి 4,000కు పెంచాయని చెప్పినావు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకముందు 40 లక్షలు 44 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి 65 లక్షల మందికి పెన్షన్ ఇచ్చాడు. గుర్తుపెట్టుకో, 20 లక్షల మందికి కొత్తగా పెన్షన్ ఇచ్చాడు. మరి ఈరోజు 65 లక్షల మంది పెన్షన్ ఇస్తున్నటువంటి ఆ టైం నుంచి ఈరోజు చూస్తే 6-7 లక్షల మంది ఇంకా తగ్గిపోయినారు. అంటే చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క పెన్షన్ కూడా నువ్వు ఇంకా రీఇంబర్స్ చేయడం లేదు, కొత్త వాళ్ళకి ఇవ్వడం లేదు. మరి ఇంత దారుణంగా కూర్చొని నువ్వు ప్రతి నెల 1వ తేదీ వస్తే ఇంకేం పని లేదు అన్నట్టు హెలికాప్టర్ వేసుకుని పోతావు, ఏదో ఒక జిల్లాకు పోయి ఒక కూర్చొని పెన్షన్ మంచేటువంటి కార్యక్రమం. మా దగ్గర ఒక సామెత ఉంది, అన్నం కలుపుకునేటప్పుడు మొదటి ముద్ద తినేటప్పుడు బిస్మిల్లా అంటారనమాట. సో తినే టైంలో మొట్టమొదటిసారి ఒకసారి బిస్మిల్లా అంటారు, కానీ ముద్దకు బిస్మిల్లా అయ్యింది. ఇది నెల నీ కార్యక్రమం ఏంది? నెల పోయి ఈ యొక్క మీటింగ్లు పెట్టడం ఏంది? ఈ యొక్క పెన్షన్ మంచి కార్యక్రమం ఏంది? చంద్రబాబు నాయుడు గారు నవ్వుకుంటాంటారయ్యా ప్రజలు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క ప్రభుత్వానికి దయచేసి ప్రజాహితమైనటువంటి పాలన చేయండి, ఆడంబరాలు వదిలిపెట్టండి, అరిచేతిలో వైకుంఠం చూపించడం మానుకోండి, ప్రజలు పడుతున్నటువంటి నిజమైనటువంటి సమస్యలకు పరిష్కారం చూపించండి. రైతులు పడుతున్నటువంటి బాధలు, ఈరోజు గిట్టుబాటు ధర ఏ పంటకు లేదు, దాన్ని వెంటనే ఆదుకోండి. ఈ యొక్క మహిళలు ఎవరైతే ఈ ఫ్రీ బస్సులో పోతున్నారో బస్సుల సంఖ్యలు పెంచండి. విద్యార్థులు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకందరికీ రావాల్సినటువంటి ఆ బకాయిలు, ఆ ఇన్స్టిట్యూషన్ రావాల్సిన బకాయిలన్నీ వెంటనే చెల్లించండి. ఈరోజు ఆ యొక్క పెన్షన్లకు ఎవరెవరైతే అర్హత సాధించారో 60 ఏళ్ళు దాటినారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వండి. మీరు చేసేటువంటి మిగతా ప్రామిసులు ఉన్నాయి. 18 ఏళ్ళు దాటినటువంటి ప్రతి మహిళకు 18,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఈ కార్యక్రమము? ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఈ కార్యక్రమం మీరు చెప్పండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు, మైనారిటీ మహిళలకు, వీళ్ళకందరి ఈ వర్గాలకు అందరికీ కూడా 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ అన్నావు. 50 వదిలిపెట్టాయా స్వామి, 50 సంవత్సరాలు వదిలిపెట్టు. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు 17 నెలల్లో ఏం చేస్తాడు నువ్వు? వీటన్నిటి మీదుగా దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ప్రభుత్వానికి దయచేసి ప్రజల్లో పలచన కావద్దండి. ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి నామస్మరణ తప్ప ఆయన అపకీర్తి చేసేటువంటి
వ్యాఖ్యలు తప్ప మీరు చేసింది ఏమీ లేదని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా తీసుకొని పోతాం. దాని గురించి ఈరోజు మొట్టమొదటిగా ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఈ యొక్క విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. ప్రభుత్వమే ముందరికి రావాలా. ఫస్ట్ ప్రతిపక్షాన్ని పిలిచి ఏ ప్రభుత్వమైనా కూడా అది వాళ్ళ స్వంత ఆస్తి కాదు. ఈ ప్రభుత్వం అనేది ప్రజలది. ప్రభుత్వంలో పాలక పక్షానికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంది. ప్రతిపక్షాన్ని ఏ మేజర్ డెసిషన్లో అయినా కాన్ఫరెన్స్లోకి తీసుకోవాలి మీరు. అటువంటిది ఆఖరికి శాసనసభలోకి పిలిచేదని కూడా మీరు లేదు. శాసనసభలో మేము కోరినటువంటి కోరిక ఏముంది? అయ్యా ప్రతిపక్ష హోదా ఇవ్వండి మాకు అని చెప్పి మేము కోరాం. ఏం తప్పు ఉందండి దాంట్లో? ఏం తప్పు నాకు అర్థం కావట్లేదు. చెప్పు. నువ్వు కూర్చొని ఏదో 10% సీట్లు ఎక్కువ వచ్చినాయని అడుగుతున్నారు. 10% సీట్లు అనేది ఆ రోజు ఏదో అనాలోచితంగా ఎవరో అన్నారేమో కానీ 10% ఏంది? 40% కదా మా ఓటింగు. ఈ రాష్ట్రంలో అన్ని సీట్లలో మేమే కదా వచ్చింది. మీకు పోటీ చేసింది ఎవరు? మీ మీద ప్రత్యర్థి ఎవరు? మరి ఈరోజు మమ్మల్ని కాంటెంట్ తీసుకొని వచ్చి మాకు ఆ సరైనటువంటి సమయం కోసమే కదా నేను అడిగేది. నేనేమైనా కార్లు అడుగుతానమ్మా? నేనేమైనా నీ యొక్క జీతాలు అడుగుతున్నామ్మా? లేకుంటే నీ దగ్గర నుంచి మా సౌకర్యాలు అడుగుతానమ్మా? అయ్యా మా నాయకునికి మాకు కావాల్సినటువంటి కార్లు మాకున్నాయి, మాకు కావాల్సిన వసతులు మాకున్నాయి, మాకు కావాల్సినటువంటి నివాసాలు మాకున్నాయి. మీ యొక్క అవసరం మాకు ఏమీ లేదు. మేము కోరేది ప్రతిపక్ష హోదా అనేది కేవలం ప్రజాహితమైనటువంటి చర్చలు జరపాలా. సమర్థవంతంగా ప్రజల యొక్క గొంతు వినిపించాలంటే ఈరోజు పాలకపక్ష నాయకునికి ఎంత సమయం ఇస్తారో ప్రతిపక్ష నాయకునికి అంతే సమయం ఉంటుంది. కాబట్టి ఆ సమయం ఒక్కదానికోసమే మేము డిమాండ్ చేస్తున్నాం. అది ఇవ్వకుండా కూర్చొని ప్రతిరోజు కూర్చొని పులివెందుల ఎమ్మెల్యే ఇంకోటి హేళన చేసుకుంటా ఉంటే ఏం లాభం వస్తుంది? ఎన్ని రోజులను చూస్తారు ప్రజలు మిమ్మల్ని? నూటికి 100 రూపాయలు. ఎందుకంటే బాలకృష్ణ గారికి నాలుకకు ఎముక లేదు. ఆయన ఎవరైనా చుట్టుపట్ల ఆయన కుటుంబ సభ్యులు లేకుండా ఉంటే ఆయనకు దగ్గర ఉండేటువంటి బంధువులు వాళ్ళు మాట్లాడేటువంటి మాట మాత్రమే ఆయన మాట్లాడాడు. ఆయన స్వతహాగా ఆలోచన చేసేటువంటి గుణం కూడా ఆయనకు లేదు. అటువంటి వ్యక్తి నర్మగర్భంగా ఆయన కూర్చొని ఆయన మాట్లాడేటువంటి మాటలు ఒక కులాన్ని అంతా కూడా దూరం పెట్టిన రకంగానే కదా ఆయన మాట్లాడేది. అంతర్గతంగా మా బ్లడ్ మా బ్రీడ్ అంటే ఏమండేది? అది నాకు అర్థం కావడం లేదు. వాట్ డూ యూ మీన్ బై బ్లడ్ అండ్ బ్రీడ్? ఇది ఆయన సమాధానం చెప్పాలా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సమాధానం చెప్పాలా. ఏందో ఆ బ్లడ్ ఏందో ఆ బ్రీడ్ ఏందో దాని యొక్క వ్యత్యాసం ఏందో. అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా ఎదుగుతారండి. ప్రతి సామాన్య మానవుడు కూడా ముఖ్యమంత్రి కావచ్చు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నిర్విరాంగా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు గుజరాత్లో. ఇప్పుడు 15 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఏమైనా బ్లడ్ బ్రీడ్ అంటే దిగిరావాలన్నా? ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉండాలా, ప్రజలకు మేలు చేయాలనేటువంటి గుణం ఉండాలా, దేశం యొక్క కీర్తి సాటాలనేటువంటి ఆకాంక్ష ఉండాలి తప్పితే బ్లడ్ బ్రీడ్ అని మాట్లాడేటువంటి కుల విపక్ష, కేవలం కుల విపక్షనే కదా ఇది. వాళ్ళు సమాధానం చెప్పాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్లడ్ అండ్ బ్రీడ్ అంటే దేంట్లో నువ్వు గొప్ప? నువ్వు చెప్పేటువంటి గొప్ప వాళ్ళంతా సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కదా. అవకాశం వచ్చింది కాబట్టి గొప్పకు పోయారు, లేకుంటే వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల వల్ల పైకి పోయినారు. కానీ ఈరోజు నువ్వు మాట్లాడింది ఒక కులాన్ని ఎత్తి చూపే రకంగానే మాట్లాడావు. ఇది ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. నువ్వు గమనించలేదనుకుంటున్నారేమో. ప్రతి ఒక్క ఇంట్లో ఇదే చర్చ జరుగుతూ ఉంది. బయటికి రాకపోవచ్చు, కొన్ని నిదానంగా వస్తాయి. కానీ నర్మగర్భంగా బాలకృష్ణ గారు మాట్లాడింది అంతర్భాగంగా మీ యొక్క కుటుంబాల్లో మీ యొక్క సామాజిక వర్గంలో జరిగేటువంటి చర్చ ఇది. మీరు అనుకునేటువంటి ఫీలింగు అంటే మీరు చాలా గొప్ప, మిగతా వాళ్ళంతా చాలా తక్కువ. మీకు అధికారం కావాల్సినప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడేమో అందరూ రావాలా, మీకు లేనప్పుడు మాత్రం మీది చాలా ఎక్కువ. ఆయన మాట్లాడింది ఒక వ్యక్తిగతంగా అనుకుంటే నేను కూడా పెద్దగా ఫీల్ అయ్యేవాడిని కాదు. కానీ అట్లా వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు. ఆయనకు అంత కంట్రోల్ ఉండదు ఆయన మీద. ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏదన్నా మాట్లాడితే అదే ఆయన మాట్లాడతాడు. సో ఆయన మాట్లాడంటే మీ యొక్క ఇన్నర్ సర్కిల్స్లో ఏం యొక్క భావన ఉందో అదే ఆయన వ్యక్తపరిచినాడారా.
అందుకే కదా ఇప్పుడు ఈరోజు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకొని పవన్ కళ్యాణ్ను పరామర్శించడానికి కారణం ఏందండి? పవన్ కళ్యాణ్ ఏమైనా ఐసీయూలో ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఐసీయూలో ఉన్నారండి? ఏమన్నా చిన్న దగ్గో లేకుండా అంటే ఒక పడిసమో లేకుండా అంటే మహా అయితే ఒక డిగ్రీ ఏమైనా పెరిగిండొచ్చేమో, 98 పాయింట్ సంథింగ్ ఉండాల్సింది 99 పై ఉంటుంది. దానికి నువ్వు పరామర్శించేటువంటి అవసరం ఏముంది? కేవలం ఇదే. ఈరోజు వాళ్ళ యొక్క ఒక సామాజిక వర్గం యొక్క సెంటిమెంట్ అంతా దెబ్బతినింది. దాన్ని పూడ్చుకునేటువంటి ప్రయత్నంగా ఈరోజు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కానీ నువ్వు ఒక్కసారి అగ్గిపుల్లకి ఇస్తే అది ఆగదు. వాళ్ళు కూడా గమనిస్తున్నారు ఇప్పుడు నువ్వు చేసేటువంటి వ్యాఖ్యలు. ఆ రోజు ఈ సినీ పరిశ్రమను ఆదుకోవాలని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ అడిగితే చిరంజీవి అన్న రమ్మని చెప్పి ఇంటికి పిలుచుకొని వచ్చి ఆయన సకల గౌరవాలు చేసి భోజనం పెట్టి ఆయన చెప్పిందంతా విని ఈరోజు క్లియర్గా సోషల్ మీడియాలో క్లిప్స్ అన్నీ ఉన్నాయి. ఎంత గౌరవంగా ఆయన చిరంజీవి అన్న అన్నాడు, రాజమౌళి అన్న అన్నాడు. ఎట్లా చేయాలా? దీనికి ఈ ప్రాబ్లం సీరియస్గానే ఉంది. ప్రొడక్షన్ కాస్టు లేకుండా ఉంటే ఈరోజు సామాన్య ప్రజలు చూడాల్సినటువంటి వినోదము దీని మీద ఎంతవరకు మోపగలుగుతాం? దీని ఒక మెథడాలజీ రావాలన్నారు. వాళ్ళు కోరుకునేటువంటి కోరికలన్నింటినీ సమంజసంగా ఉండేటివన్నీ ఆమోదిస్తే ఆయన కూర్చొని ఇల్ ట్రీట్ చేశారని చెప్పి మీరు మాట్లాడేటువంటి తీరుంది కదా, ఇది బాధాకరం.